సో, ఈ పోర్న్ అడిక్షన్‌ని ఎలా తగ్గించాలి? ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఎలా ట్రీట్ చేయాలి? ఇక్కడ 2 విషయాలు. సో, మనం కౌన్సెలింగ్ చేస్తాం. బేసికల్లీ ఇలాంటి నీలి చిత్రాలు చూడకండి. సో, మిమ్మల్ని ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ రివార్డ్ సిస్టమ్‌ని ఇబ్బంది పెడుతుంది. సో, దయచేసి దీన్ని ఆపేయాలి అని రెగ్యులర్‌గా వాళ్ళకి మనం కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆబ్వియస్‌గా అందరూ ఈ వీలైనంత వరకు ఫోన్ కట్ చేసుకోవటాలు, ఈవెన్ నెట్ బిల్ ఇబ్బంది లేకుండా తీసేయటాలు, అట్లాంటి సైట్స్‌కి వెళ్ళకుండా ఉండటాలు, ఇలాంటివి చాలా వరకు ట్రై చేస్తారు. ఫైనల్లీ పోర్న్ అడిక్షన్ అయిపోయిన తర్వాత, అంటే దీన్ని అడిక్ట్ చేసిన తర్వాత, అంటే వాళ్ళు అట్లాంటి సైట్స్ అటెండ్ కాకుండా చాలా తగ్గించుకున్న తర్వాత పాపం వీళ్ళకి ఎరెక్షన్స్ అనేటివి ఇబ్బందవుతాయి. సో, మళ్ళీ తిరిగి ఇట్లాంటి వాటికి వెళ్ళే అవకాశాలుంటాయి. అప్పుడు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని కరెక్ట్ చేయడానికి మనం వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ, సింపుల్ టెస్ట్‌లు హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయో చూసుకోవటం కానీ, దాని తర్వాత సింపుల్‌గా వాళ్ళు ఇబ్బంది పడకుండా సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేయడానికి అండ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని క్యూర్ చేయడానికి మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వచ్చు. ఈ షాక్ వేవ్ థెరపీ ఎలా ఉపయోగపడుతుందంటే, పెన్నిస్‌లోని కణజాలాన్ని స్టిమ్యులేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ సెన్సిటివిటీని తగ్గించి కోరికకి తగ్గట్టు అంగం స్తంభించేటట్టు చేస్తుంది. సో, ఇది న్యాచురల్ వే ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్.